పనగంటాకు తాలింపు చేసుకుందాం ఈరోజు. చాలా బాగుంటుందండి. పనగంటాకు ఫ్రై అయినా అనుకోవచ్చు, తాలింపు అయినా అనుకోవచ్చు. చాలా టేస్ట్గా పనగంటాకు తీసుకొని అలా తీసుకొని పీసులు చెత్త ఏమన్నా క్లీన్ చేసుకోవాలి. సేమ్ పనగంటాకు అంటారు. దాన్ని తీసుకొని వాటర్ వేసి క్లీన్ చేసుకొని సన్నగా ముక్కలుగా తరుముకోవాలి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పనగంటాకులో కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అది ఫిల్టర్లో తీసుకొని పెసరపప్పు పనగంటాకు వేసి తీసుకొని ఒక బాండలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు, ఇంగువ, వెల్లుల్లి వేసుకొని వేపాలి. అవి బాగా వేగిన తర్వాత పనగంటాకు వేసుకొని అందులో వేసుకోవాలి. పనగంటాకు చెమ్మ లేకుండా అలా ఫ్రైగా విడివిడిగా అయిపోతుంది. అప్పుడు కొబ్బరి కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని టేస్టీగా ఉంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. చాలా బాగుంటుంది. కొబ్బరి కారం లేకపోయినా మీకు కర్రీ పౌడర్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం చక్కెర వేసుకుంటే అదొక టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. విటమిన్స్ చాలా ఉంటాయి పనగంటాకులో. హెల్త్కి చాలా మంచిది, టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.